హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 10,000 రూపాయల లోపు ప్రెజెంట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూద్దాం. ప్రెజెంట్ ఈ వీడియో మే లాస్ట్ వీక్ 2025 లో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు జూలై ఆగస్ట్ వరకు కూడా యూజ్ అవ్వచ్చు. అయితే ఈ వీడియోలో కొద్దిగా నేను చీట్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే thumbnail లో టైటిల్ లో అండర్ 10,000 రూపీస్ అని టైటిల్ పెట్టాను. ఎస్, ఈ వీడియో మొత్తంలో కూడా 10,000 రూపాయల లోపు ఉన్న మొబైల్స్ గురించి కూడా చెప్తాను. కానీ ఒక్క మొబైల్ మాత్రం 12,500 రూపాయల ప్రైస్ లో చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ చూసే మాక్సిమం వ్యూవర్స్ అందరూ కూడా 18 to 24 అండ్ 24 to 35 ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్నారు. దాదాపు యంగ్ వ్యూవర్ బేస్ అంతా మనకి చాలా ఎక్కువ ఉంది. సో ఈ యంగ్ వ్యూవర్ బేస్ మొత్తానికి కూడా 10,000 రూపాయల లోపు, స్ట్రిక్ట్లీ 10,000 రూపాయల లోపు వచ్చే మొబైల్స్ అయితే అంతగా పనికిరావు. సో అందుకనే ఒక్క మొబైల్ మాత్రం 12,500 రూపాయలకి యూత్ అందరికి ఈ 18 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మొబైల్ ఒకటి మాత్రం 12,500 రూపాయల ప్రైస్ లో చెప్తాను. అండ్ దానికంటే ముందు పర్టికులర్ గా 24 to 35 ఈ ఏజ్ గ్రూప్ లో మోస్ట్లీ స్టూడెంట్స్ లేదా ఎర్లీ జాబర్స్ ఉంటారు. అప్పుడప్పుడే జాబ్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు, అలా చాలా మంది ఏజ్ గ్రూప్ లో ఉంటారు. సో ఒకవేళ మీరు జాబ్ లేకుండా జాబ్ కోసం ట్రై చేస్తూ ఈ వీడియో చూస్తున్నా, లేదా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా గానీ, మీరు చేస్తున్న జాబ్ లో మీరు హై ర్యాంకింగ్స్ కి వెళ్ళాలన్నా, లేదా మీకు జాబ్ తొందరగా రావాలన్నా గానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ కమ్యూనికేషన్ గురించి అని మాత్రమే కాదు, రికగ్నిషన్, అప్రిషియేషన్, ప్రమోషన్స్ ఇలాంటి చాలా విషయాల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడడం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మందికి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడడం రాక ఇలాంటి విషయాల్లో కొంచెం వెనకబడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళలో కూడా ఎవరన్నా ఉంటే మీరు ఇంకా వరి అవ్వాల్సిన పని లేదు. ఒకసారి ఇక్కడ చూడండి. పర్సనల్ రీజన్స్ కేమ్డ్ ఆఫ్, సో ప్రాజెక్ట్ సబ్మిషన్ 2 extra days కావాలి. మీరు చెప్పిన సెంటెన్స్ లో మిస్టేక్స్ ఉన్నాయి, దానిని ఇలా కరెక్ట్ గా చెప్పండి. డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఐ నీడ్ 2 extra days టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. వేరే ఏమైనా హెల్ప్ కావాలా? ఇక్కడ చూడొచ్చు, నేను బ్రోకెన్ ఇంగ్లీష్ లో బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడాను. కానీ నేను మాట్లాడింది ఇది అర్థం చేసుకొని ఒక ఫ్రెండ్ లాగా కరెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ నాకు ఇచ్చింది. తర్వాత తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇందులో 24/7 AI పవర్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంగ్లీష్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1000+ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ తోటి గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ లాంటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక నెలలో మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకా ఈమెయిల్స్ రాయటం, తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం, రిపోర్ట్స్ అండ్ ప్రెజెంటేషన్స్ తయారు చేయడం, ఇలాంటి ఫీచర్స్ అన్ని సూపర్ నోవాలో ఉంటాయి. దాంతోపాటు పర్సనల్ టీచర్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీ పర్సనల్ టీచర్ నెలలో 2 సార్లు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకు మోటివేషన్ కూడా ఇస్తారు. ఇదే సూపర్ నోవా AI. ఇది మీ పాకెట్ ఫ్రెండ్లీ AI ఇంగ్లీష్ టీచర్. సో మీరు కరెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే అది మీ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సూపర్ నోవాని ట్రై చేయాల్సిన టైం వచ్చింది. ఇది ప్రాక్టికల్ గా, కన్వీనియంట్ గా మీ బిజీ షెడ్యూల్ కి సెట్ అయ్యేలాగా ఎక్కడైనా ఎప్పుడైనా మీ ప్లేస్ లోనే నేర్చుకోవచ్చు. సో ఈ రోజే నేర్చుకుని మీ కెరీర్ లో ముందుకు వెళ్ళటం మొదలు పెట్టండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 9 రూపాయలకి సూపర్ నోవాని మీరు ట్రై చేయొచ్చు. ఇది జస్ట్ లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే, అందుకని తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మన బెస్ట్ మొబైల్స్ లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ స్టూడెంట్స్ కి అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ సెట్ అయ్యే ఒక లో బడ్జెట్ మొబైల్ చెప్పాలంటే iQOO ZTE-X. దీని ప్రైస్ వచ్చేసరికి 13,500 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 12,500 రూపాయలకి వస్తుంది. మీకు కాపర్ అవ్వచ్చు 10,000 రూపాయలని thumbnail లో పెట్టి 13,500 రూపాయల ఫోన్ చెప్తున్నాం ఏంటనే. కానీ 10,000 రూపాయల లోపు ఫోన్స్ తీసుకొని అక్కడ అన్ని కాంప్రమైజ్ చేసుకునే కంటే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా జాబ్స్ కి వెళ్ళే వాళ్ళైనా కానీ ఖచ్చితంగా కొంచెం దీని దాకా రావడానికి ట్రై చేయండి. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 12,500 రూపాయల దగ్గర ఇది మనకు కావాల్సిన అన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. డిస్ప్లే ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్ ఉంటుంది. AMOLED ప్యానల్ కాదు, బట్ ఆ ప్రైస్ లో IPS ప్యానల్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ప్రాసెసర్ Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ కి ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డైలీ డే టు డే యూస్ చేస్తున్నా కానీ, గేమ్స్ కైనా కానీ చాలా బాగుంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్రాక్టికల్ గా బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా రెండు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఆ ప్రైస్ కి. అండ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ కి అన్ని ఆస్పెక్ట్స్ కూడా టిక్ చేస్తుంది. ఆ ప్రైస్ కి ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. మన ఛానల్లో Vivo T4X రివ్యూ ఉంటుంది. ఆ Vivo T4X రివ్యూ చూడండి. ఆ Vivo T4X రివ్యూ చూస్తే iQOO ZTE-X రివ్యూ చూసినట్టే. రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట, జస్ట్ రీబ్రాండెడ్ ఫోన్స్. బ్రాండ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇంటర్నల్ గా రెండు ఫోన్స్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ మీరు ఈ ఫోన్ తీసుకునేటప్పుడు కూడా అమెజాన్ లో iQOO ZTE-X ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో Vivo T4X ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ లో ఏది తక్కువ ప్రైస్ కి వస్తే ఆ ఫోన్ తీసుకోండి. Vivo T4X అయినా iQOO ZTE-X అయినా రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. రెండిట్లో ఏది తీసుకున్నా కానీ ఆ ప్రైస్ కి చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం స్ట్రిక్ట్లీ అండర్ 10,000 లోకి వెళ్ళిపోయామంటే, ఫస్ట్ మీ బడ్జెట్ ఒకవేళ తక్కువ ఉంది, చాలా తక్కువ ప్రైస్ లో నాకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే 7,700 రూపాయలకి పోకో C75 ఉంటుంది. అండ్ 8,000 రూపాయల దగ్గర Redmi A4 ఉంటుంది. మళ్ళీ ఇవి రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట, జస్ట్ రీబ్రాండెడ్ ఫోన్స్. బ్రాండ్ మాత్రమే డిఫరెన్స్, ఇంటర్నల్ స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. పోకో C75 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. Redmi A4 వచ్చేసరికి అమెజాన్ లో ఉంటుంది. రెండిట్లో సేమ్ స్పెక్స్ ఉంటాయి. రెండిట్లో HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. రెండిట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండిట్లో Snapdragon 4S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. రెండు 5160 mAh బ్యాటరీ తోడు వస్తే 18 వాట్
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. 8,000 రూపాయల లోపు ఈ రెండు కూడా మంచి ఫోన్స్ అనమాట. కాకపోతే ఈ రెండు తీసుకునేటప్పుడు ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోవాలి, ఈ రెండు ఫోన్స్ కూడా 5G ఫోన్స్ 5G సపోర్ట్ చేస్తాయి, బట్ ఓన్లీ జియో సిమ్ కి మాత్రమే 5G సిగ్నల్స్ వస్తాయి. ఎందుకంటే ఈ రెండు ఫోన్స్ లో వాడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ఓన్లీ స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఇండియాలో స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ జియో మాత్రమే. మిగతా ఎయిర్టెల్ గానీ విఐ గానీ ఇవన్నీ కూడా నాన్ స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ నాన్ స్టాండ్ అలోన్ 5G నెట్వర్క్ అయితే ఈ ఫోన్స్ లో సపోర్ట్ చేయదు. ఒకవేళ మీరు ఎయిర్టెల్ గానీ విఐ గానీ ఏదైనా అదర్ సిమ్ కార్డ్ వేస్తే జస్ట్ మీకు 4G సిగ్నల్స్ వస్తాయి. 5G సిగ్నల్స్ 5G స్పీడ్ మీకు రావాలంటే ఓన్లీ జియో సిమ్ మాత్రం ఈ రెండు ఫోన్స్ లో వేసుకోవాలి. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఆ కండిషన్ కి మీరు ఓకే అనుకుంటే 8,000 రూపాయలకి ఇవి రెండు కూడా మంచి ఫోన్స్ అనమాట. అండ్ లేదు మేము 10,000 రూపాయల దాకా వస్తాం, 10,000 రూపాయల్లో నాకు ది బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే మోటో G45 మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది. ఇది కొంచెం ఓల్డ్ ఫోన్, బట్ అయినా కానీ ఆ ప్రైస్ లో స్టిల్ ఇదే బెస్ట్ అని చెప్పాలి. దీని బేస్ మోడల్ 4+128GB తోటి వస్తుంది. ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి దీని ప్రైస్ 11,000 రూపాయలు ఉంది. కార్డ్ ఆఫర్ అది ఇది కలుపుకుంటే 10,000 రూపాయలకి వస్తుంది. ఒక్కోసారి కార్డ్ ఆఫర్ ఏం లేకుండా కూడా ఈ ఫోన్ 10,000 రూపాయల లోపు వస్తుంది. అలా వచ్చినప్పుడు 10,000 రూపాయలకైనా లేదు మీరు రెడీ అంటే 11,000 రూపాయలకైనా కానీ ఇది చాలా మంచి ఫోన్ అనమాట. మళ్ళీ ఇందులో ప్రాసెసర్ చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. జనరల్ గా ఆ ప్రైస్ లో వచ్చే ప్రాసెసర్స్ అన్ని బాగా స్లోగా ఉంటాయి. మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కొద్దిగా ల్యాగ్స్ మీరు నోటీస్ చేస్తారు. ఈ ఫోన్ లో మాత్రం మోస్ట్లీ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. 10,000 రూపాయల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ ఈవెన్ మీరు లైట్ గా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ ప్రైస్ లో 10,000 రూపాయల దగ్గర దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఆ ప్రైస్ లో ఇంకా ఏ ఫోన్ లో కూడా స్టీరియో స్పీకర్స్ మాక్సిమం ఏ బ్రాండ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయరు. బట్ మోటో వాళ్ళు మాత్రం 10,000 రూపాయల దగ్గర కూడా స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఒక చిన్న కాంప్రమైజ్ ఏంటంటే ఇది మీకు జస్ట్ HD+ డిస్ప్లేతో మాత్రం వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే తోటి రావట్లేదు. ఆ ఒక్క కాంప్రమైజ్ కి మీరు రెడీ HD+ డిస్ప్లే అయినా నాకు పర్లేదు అనుకుంటే ఆ ప్రైస్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నా ప్రైమరీ సజెషన్ కూడా మోటో G45 అనే చెప్పుకోవచ్చు. లేదు మీకు ఫుల్ HD డిస్ప్లే కావాలంటే అదే ప్రైస్ లో మోటో నుంచి ఇంకో ఫోన్ ఉంది, మోటో G35. ఇది మీకు 11,000 రూపాయలు కూడా ఉండదు. నార్మల్ రెగ్యులర్ ప్రైస్ 10,000 రూపాయలు ఉంటుంది. దీనిలో ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా చేసింది. కాకపోతే ఈ ఫోన్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనిలో ఉన్న ప్రాసెసర్. ఇది UniSoC ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ UniSoC ప్రాసెసర్ అయితే అంతగా బాగాలేదు. మీరు నార్మల్ గా యూస్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ ల్యాగ్స్ మీరు నోటీస్ చేస్తారు. సో మీకు ఫుల్ HD డిస్ప్లే కావాలి, 10,000 రూపాయల లోపు బ్యాక్ కెమెరాకి 4K వీడియో రికార్డింగ్ కావాలి అంటే ఆ ల్యాగ్స్ మీరు భరించక తప్పదు. బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ చూసి 10,000 రూపాయల్లో ఫోన్ తీసుకోవద్దు. ఎందుకంటే 10,000 రూపాయల్లో ఎక్కడైనా కానీ ఈ 4K 1080p ఈ రెజల్యూషన్ అనేది జస్ట్ వీడియో ఫ్రేమ్ సైజును మాత్రమే పెంచుతుంది కానీ వీడియో క్వాలిటీని అమాంతం ఏం మార్చిపడేదు. సో 10,000 రూపాయలు అదర్ ఫోన్స్ వీడియో క్వాలిటీ ఎలా ఉండదో దీని క్వాలిటీ కూడా అలానే ఉండేది. అండ్ దట్ ఇది UniSoC ప్రాసెసర్ తోటి వస్తుంది కాబట్టి కెమెరా తోటి ప్రాసెసింగ్ కూడా మేబీ అంత బాగుండకపోవచ్చు. సో 4K వీడియో రికార్డింగ్ చూసి అయితే మీరు డెసిషన్ తీసుకోబాకండి. నన్ను అడిగితే ఈ G35 తీసుకోవడం కంటే కూడా G45 తీసుకోవడం చాలా బెటర్ అంటాను. లేదు G45లో HD డిస్ప్లే మాత్రమే ఉంది, నాకు ఖచ్చితంగా ఫుల్ HD డిస్ప్లే కావాలనుకుంటే Poco M6 Plus మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది బేస్ మోడల్ మీకు 6GB RAM తోటి వస్తుంది, 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఇప్పుడు వరకు చెప్పిన ఫోన్స్ అని కూడా మాక్సిమం 4GB RAM తోటి వచ్చింది. ఇక్కడ 6GB RAM అనేది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 10,500 రూపాయలు ఉంటుంది. ఆ ప్రైస్ కి ఇది మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఫుల్ HD డిస్ప్లే తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 188 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. 5030 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే దీనిలో ఉండవు. సో ఫుల్ HD డిస్ప్లే ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు Poco M6 Plus మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఓవరాల్ గా నాకు 10,000 రూపీస్ లోపు బెస్ట్ అనిపించిన చాయిసెస్ అయితే. అండ్ ఇక్కడ చాలా మంది రెండు ఫోన్స్ గురించి మాక్సిమం అడుగుతారు. Samsung Galaxy M06 అండ్ F06 ఇవి రెండు కూడా సేమ్ ఫోన్స్. M06 వచ్చేసరికి అమెజాన్ లో ఉంటుంది, F06 వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. రెండింటి ప్రైస్ కూడా 8,000 రూపాయలు ఉంటుంది. ఈ ఫోన్ గురించి చాలా మంది అడుగుతారు. అండ్ Infinix Note 50X గురించి కూడా చాలా మంది అడుగుతారు. ఫస్ట్ సామ్సంగ్ చూద్దాం. సామ్సంగ్ వచ్చేసరికి ఆ ప్రైస్ లో కొంచెం పర్లేదు, స్పెక్స్ బాగానే ఉంటాయి. Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, HD+ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే వీళ్ళు బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. మీరు మళ్ళీ 25 వాట్ ఛార్జర్ సపరేట్ గా 1,400 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఆ 1,400 ఛార్జర్ ప్రైస్ అండ్ ఫోన్ మీద మీరు పెట్టే 8,000 రెండు కలిపి క్యాలిక్యులేట్ చేసుకుంటే 9,400 దాకా ప్రైస్ వెళ్తుంది. 9,400 మీరు పెట్టడానికి రెడీ అనుకుంటే సామ్సంగ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది మెయిన్లీ పేరెంట్స్ కి, ఒకవేళ మీరు గ్రాండ్ ఫాదర్స్ కి కానీ మీ మదర్ కి కానీ ఫాదర్ కానీ ఎక్కువ ఫోన్ వాడరు, జస్ట్ కాల్స్ తీసుకుంటారు, కాల్స్ మాట్లాడతారు అండ్ ఎప్పుడన్నా అకేషనల్లీ యూట్యూబ్ వాడతారు. ఇలాంటి యూస్ కేసు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫోన్స్ తీసుకోండి.
లేదు దానికి మించి కొద్దిగా హెవీ యూస్ కేసు ఉందనుకున్నా కానీ మోటోకి మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక ఇన్ఫినిక్స్ నోట్ 50X మీకు 11,500 రూపాయలు ఉండిద్ది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే 10,500 రూపాయలకి వస్తుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 10,500 రూపాయలకి మీరు కన్సిడర్ చేయాలంటే ఇన్ఫినిక్స్ నోట్ 50X ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ 11,500 రూపాయలకి అయితే ఇన్ఫినిక్స్ మీరు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ ప్రైస్ లో దీనిలో మీకు అన్ని బాగానే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏఐ ఫీచర్స్ చాలా ఉంటాయి. బట్ అయినా కానీ వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టేశారు. 11,500 రూపాయలు పెట్టారు. అండ్ దానికి తోడు దీనిలో HD+ డిస్ప్లే ఉంటుంది. 11,500 రూపాయలు వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ పెట్టినప్పుడు ఫుల్ HD డిస్ప్లే ఇచ్చి ఉంటే అసలు కాదంటానికి ఉండేది కాదు. బట్ వీళ్ళు HD+ డిస్ప్లే మాత్రం ఇచ్చారు కాబట్టి అదొకటి చూసుకోండి. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 10,500 రూపాయలకి అయితే ఓకే తీసుకోవచ్చు. బట్ 11,500 రూపాయలకి అయితే కన్సిడర్ చేయబాకండి. 11,500 రూపాయలకి దీన్ని తీసుకునే కంటే ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకొని Vivo T4X కానీ iQOO Z10X కానీ తీసుకోవడం చాలా చాలా బెటర్ చాయిస్ అవుతుంది. ఇది ఓల్గా నా వీడియో అయితే 10,000 రూపాయల లోపు నా బెస్ట్ మొబైల్స్ మీద. అండ్ ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ ఏదైనా మీరు కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్ మొబైల్స్ వచ్చరికి ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేసి ఉంటాయి. అమెజాన్ లో ఉండే మొబైల్స్ వచ్చరికి డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ లింక్ ఇచ్చి ఉంటాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఏదైనా మొబైల్ కొనడానికి డెసిషన్ తీసుకుంటే కొంచెం అఫిలియేట్ లింక్స్ యూస్ చేసుకుంటానే ట్రై చేయండి. దానివల్ల నాకు ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా ఛానల్ కి ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. ఆ అఫిలియేట్ కమిషన్ యూస్ చేసి మరెన్నో ఫోన్స్ కొని జెన్యూన్ రివ్యూస్ ముందు తేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను. కంటెంట్ లో ఎఫర్ట్స్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఇయర్ ఎండ్ కల్లా మనం 200K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో కంటెంట్ లో వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.